అందరికీ ముందుగా ఎ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈసారి ఇండిపెండెన్స్ డేకి ఇలా విష్ చేయాలి అంటే కూడా చాలా బాధగా ఉంది. ఎందుకో మీ అందరికీ కూడా ఆల్రెడీ తెలుసు కదా కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్. ఒక 5-6 డేస్ నుంచి చాలా డిస్టర్బింగ్ విజువల్స్, మెసేజెస్, స్టేటస్లు ఇన్స్టాలో, వాట్సాప్లో చూసి చాలా 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 బాధ అనిపిస్తుంది. మనం ఎక్కడ ఎలాంటి పొజిషన్లో ఉంటున్నాము, ఎలాంటి కంట్రీలో ఉంటున్నాము అని. ఒక కోట్ చదివాను నేను ఇలా ఇన్స్టా స్క్రోల్ చేస్తూ ఉంటే, బేటీ బచావో బేటీ పడావో అంటారు కదా. అది ఒకప్పుడు ఆడపిల్లలు కూడా చదువుకోవాలి అనే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఆడపిల్లలు చదువుకుంటున్నారు, బట్ చదువుకునే ప్లేస్లోనే సేఫ్టీ లేదు. ఇదంతా చూస్తుంటే రేపు మన పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని తలుచుకుంటేనే వెన్నులో చిన్న వణుకొస్తుంది. దానికి మనమేం చేయగలము అని అనుకోకుండా జస్ట్ ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ అందరూ తీసుకొని మన పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. బాయ్స్కి అయితే హౌ టు ట్రీట్ ఎ విమెన్ అని, గర్ల్స్కి అయితే సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇవన్నీ నేర్పిస్తూ మన పిల్లల్ని చక్కగా పెంచుదాం. బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్.